ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంపై మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో నాచారం చౌరస్తాలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ నడిబొడ్డులో భారతీయ జనతా పార్టీ ఆశయ జెండా రెపరెపలాడిన రోజు ఈరోజు. గత 26 సంవత్సరాలుగా దోచుకుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రజానికానికి, దేశానికి ఈరోజు ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ప్రతి గల్లీన వాడలా దేశం మొత్తంలో సంబరాలు చేసుకుంటారంటే ఇంత కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఒకటి తక్కువ 50 స్థానాలకు కైవసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటున్నటువంటి వారికి ఈరోజు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ రానే వచ్చింది. ఇక నుంచి మొదలైంది అసలైన ఆట. భారతీయ జనతా పార్టీ ఏంది ఎక్కడుంది అన్న వాళ్ళకి కళ్ళు పెద్దగా చేసుకొని చూడాలి. ఎందుకంటే బీజేపీ ఏడుంది అంటారు, ఢిల్లీలో ఉంది, ఇప్పుడు గల్లీలో ఉంది, ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో దేశంలో ఉంది, కానీ గల్లీలో ఢిల్లీలో మాత్రం లేదు అంటారు. అలాంటిది ఈరోజు మేము 10 సీట్లతోటి 20 సీట్లతోటి కాకుండా వన్ సైడ్ వార్ చేసినటువంటి ఘనత ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి ప్రతి ఒక్కరు సామాన్యుడు ఇలా మోదీ వైపు చూస్తున్నాడు. ఢిల్లీ నడిబొడ్డులో భారతీయ జనతా పార్టీ ఆశయ జెండా రెపరెపలాడిన రోజు ఈరోజు. గత 26 సంవత్సరాలుగా దోచుకుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రజానికానికి, దేశానికి ఈరోజు ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ప్రతి గల్లీన వాడలా దేశం మొత్తంలో సంబరాలు చేసుకుంటారంటే ఇంత కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఒకటి తక్కువ 50 స్థానాలకు కైవసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటున్నటువంటి వారికి ఈరోజు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ రానే వచ్చింది. ఇక నుంచి మొదలైంది అసలైన ఆట. భారతీయ జనతా పార్టీ ఏంది ఎక్కడుంది అన్న వాళ్ళు